500 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవ్వాలొచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు గారిని మాట్లాడవలసింది కోరుతాం. యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి కలిసి గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రధానంగా 2-3 అంశాలని మేము ముందు తీసుకొచ్చాం. ఒక రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది కేంద్రంలో, అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ జరిగినాయి. అసెంబ్లీ ఉంది కాబట్టి లేకపోతే మొన్న పోయిన 12వ తారీఖు నాడు ఒక ధర్నా కూడా పిలుపునిచ్చాం. దీంట్లో ప్రధానంగా మేము పెట్టిన డిమాండ్స్ ఏంటంటే మహాత్ముడు మొదటిసారి మహాత్మాని పిలిపించుకున్న పూలే గారు అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి కూడా దైవం లాంటి వాడు. అతన్ని యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలని మేము డిమాండ్ చేశాం. దానికి మొన్న కౌన్సిల్లో కూడా లేవనెత్తితే మంత్రి వెంకటరెడ్డి గారు ఎంత వేగ్గా సమాధానం చెప్పిండంటే చాలా బాధ అనిపించింది. చాలా వేగ్గా సమాధానం చెప్పిన పెడతాంలే అలా పోతాంలే అంటే అసలు వాళ్లకు గౌరవం కూడా నువ్వు పెట్టడం పక్కకు పెట్టు, పూలే గారిని గౌరవించాలి అని ఒక ఇంగిత జ్ఞానం కూడా మినిస్టర్లో కనపడలేదు నాకు. రెండో అంశం కూడా మేము పెట్టింది ఏంటి, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. మీరిచ్చిన బీసీ డిక్లరేషన్నే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అమలు చేయండి అని కోరాం. ఈ మొదటి నుంచి ఉన్న డిమాండ్సే. దాంట్లో మీరిచ్చిన ప్రధానంగా ఏంటి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మేము 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వబోతున్నాము, కుల జనగణన చేస్తాము. కుల జనగణన చేస్తే మాకు 55% వస్తుంది. కానీ అది చేయడానికి నీకు లేట్ అయ్యింది అనుకుంటే 42% ఇస్తామని చెప్పావు. అదే 42% ఇస్తున్నామని కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్స్ అమలు చేస్తామని కానీ, కుల జనగణన ఇలా జరుపుతామని కానీ స్పష్టంగా నిన్న పెట్టిన బిల్లు ఎక్కడ కనపడదు. అది ఎలా ఉందంటే మేము మాటలు చెప్తాం మాయాలు చేస్తాం అని ఒక మామూలు కొటేషన్తో బిల్లు పెట్టి అది తీర్మానం చేసినట్టుగా ఉంది. ఏమని, మేము కుల జనగణన కలుగుతాం. ఎప్పుడు జరుపుతావు అని కనుక ప్రశ్నిస్తే ఇంకా 5 సంవత్సరాలు జనరల్ ఎన్నికలు ఉన్నాయి కదా అని పదం. ఇక్కడ నేను చిన్న విషయంలో లాజిక్ చెప్తున్నాను. జనరల్ ఎన్నికల్లో నువ్వు చేస్తావు, ఏం చేస్తావు? జనరల్ ఎన్నికల్లో నువ్వు కుల జనగణన చేసి జనరల్ ఎన్నికలలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ నువ్వు ఇస్తావా? చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ చట్టం రావాల్సి ఉంది, కేంద్రం చేయాల్సి ఉంది. నువ్వు చేయగలిగిందల్లా స్థానిక సంస్థలలో, ఎడ్యుకేషన్లో, వీటిలలో నువ్వు చేయాల్సింది, ఉద్యోగాలలో వీటిలలో నువ్వు చేయాల్సింది. నువ్వు కుల జనగణన జరిపేది ఇక్కడ స్థానిక సంస్థలకు ఉపయోగపడుద్దని తప్ప నేను జనరల్ ఎన్నికల్లో చేస్తాను. జనరల్ ఎన్నికల్లో చేసేది ఏముంది అంటే వాడు ఏనోడు పెట్టనోడు 2 పోగులు ఎత్తుకుంటాడు. వాడు ఎందుకంటే వాడు డబ్బులు ఇయ్యాడు కదా, అందుకని 2 పోగులు ఎత్తుకుంటాడు. కొట్టాడు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చావు. దాన్ని మేము 42% అడుగుతున్నది. ఇప్పుడు దాన్ని నువ్వు స్థానిక సంస్థలకు ముందు కుల జనగణన జరిపి నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తావా అనేది ఫస్ట్ పాయింట్. ఇవ్వాలనేది మా డిమాండ్. అయితే నువ్వు పెట్టిన తీర్మానం చాలా వేగ్గా ఉన్న తీర్మానం, అప్పటికప్పుడు ఏదో జాడించుకొని పోయినట్టుగా ఉంది. నువ్వు బిల్లు పెడితే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది, బిల్లు పెడితే సూచనలు వస్తాయి, బిల్లు పెడితే అదొక చట్టబద్ధత వస్తుంది. మీరు ఇప్పటికే 3 రాష్ట్రాలు జరిగినాయి. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అది కోర్టులో ఉన్నా కూడా జరిగింది. బీహార్లో స్పష్టత వచ్చింది. కుల జనగణన జరిగింది కాబట్టి రిజర్వేషన్స్ వచ్చాయి. వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వచ్చింది. ఇప్పుడు ఎస్టీల సంఖ్య తగ్గిందని తగ్గించారు, బీసీల సంఖ్య పెరిగిందని పెంచారు. దాదాపు 42% దాకా పెరిగింది, 43% దాకా. అంటే నేననేది ఏంటంటే కుల జనగణన జరిగి ఉన్నట్టయితే ఈ రిజర్వేషన్లు ఇలా పెరుగుండేటి. మీరు జరపలేకపోవడానికి కారణం చెప్పలేదు. పోనీ జరుపుతాం అన్న వాళ్ళు బడ్జెట్లో పెట్టలేదు. ఆ బడ్జెట్లో కూడా ఎక్కడ కనపడదు నీకు. మరి ఇక్కడ నువ్వు చట్టబద్ధత కావడానికి బిల్లు పెట్టకుండా తీర్మానం చేయడంలో నీ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది స్పష్టం చేయాలి ప్రభుత్వం. ఎందుకని నువ్వు తీర్మానం చేసావు, ఎందుకు బిల్లు పెట్టలేదు, బిల్లు పెట్టడంలో నష్టం ఏంటి? కొన్ని ప్రతిపక్షాలు ఏమైనా సహకరించలేదా అంటే అన్ని పక్షాలు కూడా చెప్పాయి, ఇంకో 2 రోజులు నువ్వు అసెంబ్లీ పెంచుకో, సమావేశాల టైం పెంచుకో, ఆ బిల్లు పెట్టు, చర్చిద్దాం, మేము ఆ బిల్లుని పాస్ చేసుకుందామని చెప్పి ఏకగ్రీవంగా చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సిన ప్రభుత్వం ముందుకు రాకుండా బిల్లు పెట్టకుండా ఒక తీర్మానం చూసి లేచిపోయింది. మేము అడిగేది అంటే స్పష్టంగా బిల్లు పెట్టాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. ఆ విధంగానే రిజర్వేషన్లకు మనం పోవాలి. అది 55% ఎబోవ్ మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు నువ్వు లేట్ అవుతుందనుకుంటే 42% స్థానిక సంస్థలో పెడుతున్నాను, అదే అసెంబ్లీలో ప్రకటించలేదు కూడా ప్రకటించలేదు. అంటే నీ కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా నువ్వు విస్మరించావు. మొదటి సమావేశాల్లోనే
మొదటి సమావేశాల్లోనే మేము అన్ని చేస్తామని చెప్పి స్పష్టంగా సమావేశాల పేరు కూడా చెప్పారు. బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. అది ఓటాన్ అకౌంట్ కాబట్టి కేవలం 2,660 కోట్ల రూపాయలు కేటాయించి చేదులుపుకున్నారు. 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నారు. దాన్ని మీరు 2,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు అన్నప్పుడు 8,000 కోట్లు ఇస్తే మిగతా 12,000 కోట్ల సంగతి ఏంటి అనే దాన్ని ప్రభుత్వం చెప్పడం లేదు. మీరిచ్చిన హామీలు కూడా మీరు అమలు చేయడం లేదు. మాకు రావాల్సిన హక్కుల్లో కుల జనగణన చేయడానికి మీరు చట్టబద్ధత కల్పించడం లేదు. పూలే విగ్రహం విషయంలో స్పష్టంగా మేము చెప్తే అది చెప్పడానికి కూడా మీరు ముందుకు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా పూలే విగ్రహం పెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తే మాత్రమే ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయకపోతే ఆ చట్టబద్ధత కల్పించేంత వరకు ఎన్నికలు ఆపాలని, ఎన్నికలు రిజర్వేషన్ లేకుండా జరపొద్దని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ముందు బిల్లు పెట్టాలి. దీనికోసం మేము మా ఆందోళన ఆపే సమస్య లేదు. నువ్వు తీర్మానం చేసినంత మాత్రం ఉబ్బి తద్దిపోవడం లేదు. మేము స్పష్టంగా మా ఆందోళన ఎప్పుడైతే గతంలో పిలుపునిచ్చామో అన్ని కొనసాగుతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు పెడతాం. ఈ విధంగా మేము ఆందోళన తీసుకొస్తాం. బిల్లు పెడతామని స్పష్టంగా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు ఎందుకు తేలేకపోయామో ఆ హిడెన్ ఎజెండా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. గౌరవ సలహాదారు మసూద్ అన్సారీ గారు నిన్న రాష్ట్ర శాసనసభలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. ఈరోజు అంటే ఒక్కసారి భారతదేశంలో బీసీల పట్ల జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మధ్యకాలంలో పేపర్లలో రిపీటెడ్గా చదువుతున్నాం. నల్లమలలో పులుల సంఖ్య పెరుగుతున్నదా తగ్గుతున్నదా అంటే ఒక స్పష్టత ఉన్నది. పులులు అంతరిస్తున్నాయా అభివృద్ధి చెందుతున్నదా అనేటువంటి విషయంలో సంఖ్యాపరంగా స్పష్టత ఉంది. బ్రిటిష్ వాళ్ళు పాలించినటువంటి కాలంలో 1931లో ఈ కుల జనగణన జరిగింది. నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే 75 సంవత్సరాలు గడిచిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల వాళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చినా స్వాతంత్ర ఫలితాలు మాకు దక్కడం లేదు, మా సంఖ్య ఇదమిద్దంగా తెలుసండి, చట్టపరంగా మాకు రావాల్సినటువంటి న్యాయాన్ని చేయండి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నా కూడా ఆచరణకు నోచుకోకపోవడం పాలక వర్గాల దుర్మార్గానికి పరాకాష్ట. ఈరోజు మరి నిన్న ప్రవేశపెట్టబడినటువంటి తీర్మానం ప్రవేశపెట్టడంతోనే బీసీల సమస్యలన్నీ పరిష్కారమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. చాలా వ్యంగ్యంగా నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో సమర్థించిన తర్వాత వ్యంగ్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు. బీసీ కులగణన చేస్తామని, చట్టబద్ధత బీసీల విషయంలో మరి చట్టబద్ధత ద్వారా సప్లైని తీసుకొస్తామనేటువంటి మాట కూడా చెప్పింది. అవేవి కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఆచరణకు నోచుకోలేదు. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ తీర్మానం మీద మా అందరికి కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకటి, దీనికి టైం బౌండ్ లేదు. రెండవది, బిల్లు తీసుకురాలేదు, చట్టబద్ధత లేదు తీర్మానం. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పర్సెంటేజ్ అమలు జరగాలి అనంటే ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టాలి, దాన్ని చట్టంగా తీసుకొచ్చి చట్టబద్ధత ఉండాలనేది మొదటి డిమాండ్. తర్వాత ఈ రానున్నటువంటి అంటే త్వరలో జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఇవ్వాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు అన్నటువంటి మాటకు కట్టుబడే విధంగా ఈ తీర్మానం లేదు కాబట్టి ఒక తంతుగా అంటే ఎవరు చేయలేదు మేము చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పి మళ్ళీ మొదటికే మోసం చేసే తీరుగా తీర్మానం ఉన్నది. కాబట్టి తీర్మానం విషయంలో మేము సమర్థించినాం, కానీ చట్టబద్ధత లేని విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.
చట్టబద్ధత ద్వారా మీ నిజాయితీని చాటుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. యూపీఎఫ్ యునైటెడ్ పూలే ఫ్రంట్ అడ్వైజర్ పొన్నాల లక్ష్మి గారు మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారాలు. సామాజిక కోణం, స్వాతంత్రానంతర పరిపాలన, రాజకీయ పార్టీల ఆలోచనలు, విశ్లేషణలు, అవసరాలు, అవకాశాలు ఇవి ఎల్లప్పుడూ చర్చిస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించబడ్డ అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రాముఖ్యమైనవి నేను చెప్పాల్సిన అవసరం. దీనికి మరింత వివరణ మరో దారికి పోకుండా ఉండాలంటే మేము దీని పట్ల అందరం కలిసికట్టుగా డిమాండ్ చేస్తున్నామనే అంశం ముందుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ సత్యము పలుకవలను ఎవరైనా కాదంటారు. పలుకబడినప్పుడు ఏం చేస్తారు అనేది ఆలోచిస్తున్నాము. ఆలోచించిన దాంట్లో న్యాయం జరుగుతున్నదా, ఇది విశ్లేషణ. కానీ ఈ సందర్భంగా ఒకటే నిమిషం, దేశంలో నాకు తెలిసినంత మట్టుకు కులాలు, పరిపాలన, ఆత్మగౌరవం ప్రాథమిక హక్కుగా గుర్తించి చేసే నాయకులలో నేను చూస్తున్నది దేశంలో ఒక కేసీఆర్ గారు. ఇది హాస్యాస్పదం కాదు, లేకపోతే పొగడడానికి కాదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి 10 సంవత్సరాల్లో అన్ని వర్గాలకు న్యాయం చేసే దాంట్లో పరిపాలనలో కార్పొరేషన్స్ కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా పార్టీ పదవుల్లో కానీ ఎక్కడ చూసినా ఇంతటి దూరదృష్టితో సమన్వయం చేద్దామనే ఆలోచనతో సామాజిక కోణంలో ఆలోచిస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈ సందర్భంగా వారి జన్మదినం కూడా మా అందరి తరఫున, ప్రజలందరి తరఫున వారు మరింత ముందుకెళ్లడానికి ఈ ప్రస్తావనలు, ఈ డిమాండ్లు బలం చేకూరుస్తాయని నేను నమ్ముతున్నాను. వారికి ఆయురారోగ్యాలు కలగాలని, సామాజిక కోణం మరింత ముందుకు తెలంగాణలో వెళ్ళడానికి విశేష కృషి సలుపుతారనే దాంట్లో నాకు పూర్తి విశ్వాసం. ధన్యవాదాలు. సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి రిపోర్ట్ ఏవి కూడా బయటపడలేదు. బీసీ కులగణన మీద తీర్మానం ఎలా చేసి కాంగ్రెస్ నాయకులు మీడియా పాయింట్లో మాట్లాడారు. నేను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మేమందరం కూర్చొని గమనించడం జరిగింది. వారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే సమగ్ర కుటుంబ సర్వే ఒకే కుటుంబం దగ్గర ఉందంటా ఉన్నారు. మరి 2011లో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా? ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు? కుల గణన అయినాక 3 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత 2015లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము, ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మానుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా మొత్తం 50 మంది తెలంగాణ వారందరికీ కూడా ముఖ్యమంత్రిగా వారు మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటిది ఒక అంశం. రెండవది, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలనే చేయమని మేము అడుగుతా ఉన్నాం, కొత్తది అడుగుతలేదు. కుల జనగణన చేస్తాము, తద్వారా రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పిందే, దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తా అన్నది మీరు చెప్పిందే, దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, బడ్జెట్లో పెడతాం బీసీలకని మీరు చెప్పిందే, దాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ మాకు కొత్తగా గుర్తొచ్చింది ఏం లేదు. మీరు చేసినటువంటి వాగ్దానాలని ఒక ప్రతిపక్షంగా
అట్లనే ఒక ప్రజా సంఘంగా తెలంగాణ బిడ్డలుగా మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాకున్నది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ బీసీల గురించి అడుగుతాం, రేపు మీరు చేసిన యూత్ డిక్లరేషన్ గురించి అడుగుతాం, ఎల్లుండి ఎస్సీ డిక్లరేషన్ గురించి అడుగుతాం, రైతుల డిక్లరేషన్ గురించి అడుగుతాం, అన్నిటి మీద కూడా ప్రశ్నిస్తాం. కానీ ప్రశ్నించగానే అయ్యో మేము నిన్నగాక మొన్న వచ్చిన అధికారంలోకి అంటున్నారు కాబట్టి 100 రోజుల తర్వాత ప్రశ్నిస్తాం. కానీ ఈ పర్టికులర్ గా బీసీ సబ్జెక్ట్ అనేది టైం సెన్సిటివ్ కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల లోపల కుల గణన అయిపోయి రిజర్వేషన్ ఫిక్సేషన్ జరగాలి, గెజెట్ అవ్వాలి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి అసెంబ్లీ వచ్చింది, 2 సెషన్లు అయినాయి. ఈ పాటికే చట్టం చేసి ఉండొచ్చు, ఈ పాటికే బీసీ సప్లాన్కి చట్టబద్ధత ఇచ్చి ఉండొచ్చు. అవి ఇవ్వకుండా అడిగిన వాళ్ళను ఉల్టా మా మీదనే బట్టగాల్చి మీదేసినట్టు నెపం వేయడం అన్నది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి తగదు అని మేము హితప్ పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రతిదానికి ఇప్పుడు సరే వారు ఆ దాడి చేస్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 77-78 సంవత్సరాలు అవుతా ఉంది. ఎవరండి దేశాన్ని పరిపాలించింది? ఈ దేశంలో అత్యధిక సంఖ్యాబలం ఉన్నటువంటి కులాలు ఏమంటే బీసీలు కదా. వాళ్ళ విషయంలో కులగణన చేయనటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి అంశానికి ప్రతిదాడే పరిష్కారం అనేటువంటి విధంగా మాట్లాడితే వారు ఏం మాట్లాడిళ్ళు? 100 రోజుల టైం ఇంకెన్ని రోజులలో ఉన్నది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంది? ఈ 65, 65, 70 రోజులలో చేసిన పనులేంది? మిగతా వాటికి జవాబుదారీతనం ఏంది అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. కానీ 100 రోజుల తర్వాత నిలదీస్తాం. ఇప్పటి వరకు గడిచినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్కి అతి సమీపంలో ఉన్నారు. ఆ వాస్తవాన్ని గ్రహించాలి, ఆ దిశగా పనులు చేయాలి. దానికి కొనసాగింపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదివరకు అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం, కుల జనగణన చేయాలి అని చెప్పి. కాబట్టి ఎగ్జాక్ట్లీ బీసీ వెల్ఫేర్ శాఖ కూడా కేంద్రంలో ఉండాలని కూడా డిమాండ్ చేసాం. అయితే ఇక్కడ ఒక్క విషయం రేవంత్ రెడ్డి గారైనా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు, మీరు ఇంకా ప్రశ్నించడంతోనే కాలయాపన చేస్తామనుకుంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఉన్నది పరిష్కారం చూపడానికి. మరి ఎట్లా సమస్యను పరిష్కరించాలి అంటే అందరిని పిలవండి, స్టేక్ హోల్డర్స్ ని పిలవండి. ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరిని పిలుచుకోండి, మాట్లాడండి. ఎంతో మంది మేధావులు ఉన్నారు బీసీలలో, వారిని పిలిచి మాట్లాడండి. యూ ఫైండ్ ఎ సొల్యూషన్. దట్ ఈస్ యువర్ జాబ్. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ టుడే, యు ఆర్ నాట్ ఇన్ ద ఆపోజిషన్. టు క్వశ్చన్ ఈజ్ అవర్ జాబ్, టు ఫైండ్ ఆన్సర్స్ ఈజ్ యువర్ జాబ్. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించుకోవాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.